దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామంలో నా నిండు వందనాలు. మనము ఆరాధన వర్తమానానికై నేను ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథంలో నుంచి మాట్లాడుతూ వస్తున్నాను. గత 2 వారములుగా మనము కీర్తన గ్రంథం ధ్యానించలేదు కాబట్టి మనం ఎక్కడ వదిలిపెట్టామో అక్కడి నుంచి మనము మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. 2 వారముల క్రితము నేను 87వ కీర్తన మొదటి భాగాన్ని మనం ఆరాధన వర్తమానానికే మనము ధ్యానించి ఉంటున్నాం. ఎవరికైనా గుర్తున్నదండి? ఓకే, సూపర్. ఈరోజు 2వ భాగాన్ని ధ్యానించుకుందాము. వచ్చే వారాల్లో మనం ఈ 89వ కీర్తన ముగించుకుందాం. సో ఈ 89వ కీర్తన 2వ భాగము 18 నుంచి 37 వరకు మార్చి చదువుకుందాం. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చింటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందుడు, దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడై ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులు ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడునంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడునంత కాలము అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడైని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. దేవుడు తన మాటలను మన ధ్యానంలో దీవించునుగాక. మనము చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని అడుగుదాం. అందరూ దయచేసి స్థల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు కన్న తండ్రి, మా ప్రభువా, ఇంతవరకు నాయన మేము ఉజ్జీవంగా పాటలు పాడటానికి నీవు మాకు గొప్ప కృపను ఇస్తూ వచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. తని కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాలని మేము ఇష్టపడుతుంటున్నాము. నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాము తండ్రి. అల్పులము, అపరాధులమని ప్రభా మమ్మల్ని ఎంచక నాయన నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి కలువరి శిలువ రక్తాన్ని మా పైన ప్రోక్షించి మమ్మల్ని క్షమించి నాయన మమ్మల్ని మీరు అంగీకరించి దయతో మీ మహాకృపలో మీ స్వరాన్ని మాకు నాయన వినిపింప చేయమని ప్రార్థిస్తుంటున్నాము. అల్పుడు, అయోగ్యుడు నాయన, అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతున్నాడు, కనికరించి క్షమించి నాయన నీ నోటికి బోరగా వాడుకునమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య మహాశక్తి గల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 వారముల క్రితము మనము 89వ కీర్తన యొక్క ధ్యానాన్ని ప్రారంభించి ఉంటున్నాము. 85వ కీర్తన ప్రాముఖ్యంగా 3 భాగాలు ఉంటున్నాయి కదా. ఈ యొక్క కీర్తనను ఎవరు రాశారండి? అక్కడ ఒక పేరు ఉంటుంది, యజ్రహీయుడైన ఏతాను రచించినది దైవ ధ్యానము అంటున్నారు కదా.
సో ఇది కీర్తన వ్రాయబడిన సందర్భం మనకు స్పష్టంగా అర్థం కాదు. ఎందుకంటే 3వ భాగానికి వచ్చేసరికి, మనం ఇప్పుడు 2వ భాగాన్ని చదివాము, 3వ భాగానికి వచ్చేసరికి దావీదుతో దేవుడు చేసిన నిబంధనను దేవుడు మరచిపోయినట్లుగా కీర్తనకారుడు కంప్లైంట్ చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది బహుశా బబులోను చెరకాలంలో వ్రాసి ఉండవచ్చు, లేకపోతే సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా అయినప్పుడు యారోబాము తిరుగుబాటు చేసి రాజ్యమంతటిని తాను తీసుకుని పోయినప్పుడైనా రాసి ఉండవచ్చు అని నేను మీకు పోయినసారి జ్ఞాపకం చేశాను కదా. ఈ 2వ భాగం మనం చదివిన 2వ భాగంలో ప్రాముఖ్యంగా దేవుడు దావీదుతో ఎంత గొప్ప నిబంధన చేశాడు అన్న విషయాన్ని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, మనం 18వ వచనం నుంచి చదువుదాం. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చింటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. సో కీర్తనకారుడు ఇక్కడ చాలా గొప్పగా దావీదు గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో మా కేడము యెహోవా వశము అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలకు కేడము దావీదు. అంటే వాళ్ళు రాజుని కేడముగా పోలుస్తున్నారు. ఏమంటున్నారంటే దేవుని సహాయముతో ఇశ్రాయేలు దేశానికి దావీదు కేడెముగా ఉండి దావీదు ఇశ్రాయేలు దేశాన్ని శత్రువుల నుంచి కాపాడుతాడు అంట. అందుకే ఏమంటున్నాడు, మా కేడము యెహోవా వశం, అంటే మా దావీదు యెహోవా వాడు అని అర్థం. హల్లెలూయా. చూడండి, దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడో గమనించాలి. దావీదు దేవుడి వాడైపోయాడు, యెహోవా వశం అయిపోయాడు. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా దావీదుకు ఇంత ఘనత కలిగింది అంటే దేవుడే దావీదును ఎన్నుకున్నాడు, దేవుడే దావీదును హెచ్చించాడు. హల్లెలూయా. నేను పదే పదే మీకు జ్ఞాపకం చేస్తాను, దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దావీదు యొక్క గొప్ప గుణగణాలని బట్టి కాదు, లక్షణాలను బట్టి కాదు, కానీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? నేను ఎప్పుడు చెప్తాను, ఏమని చెప్తాను? ఆయన కృపను బట్టి ఎన్నుకున్నాడు, దావీదు యొక్క మెరిట్ని బట్టి కాదు. నిజానికి మనతో కంపేర్ చేస్తే దావీదు చాలా గొప్ప పరిశుద్ధుడు. మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసముతో కంపేర్ చేసామనుకోండి, దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క పరిశుద్ధత ముందు మనది కదా చాలా తక్కువ. ఏదో అంటారు కదా, జుజుబియో ఏదో అంటారు కదా, ఆ టైప్ అన్నమాట మనది కదా. దావీదు అంత గనుడు, అంత పరిశుద్ధుడు, అంత గొప్పవాడు, అంత దీనుడు, అంత తలాంతులు కలిగిన వాడు, అంత ఆశీర్వదించబడిన వాడు. దావీదు ముందు మన యొక్క భక్తి, మన పరిశుద్ధత చాలా జీరోతో సమానం. అయినప్పటికీ నేను మీకు పదే పదే ఏమి జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఎన్నుకునే అంత స్థాయి భూమి మీద ఏ మనిషిలో ఉండదు. అది మనకు అర్థం కావాలి. సాక్షాత్తు దేవుడు ఎగ్జామ్ పెట్టి వీడు పాస్ అయిండు, వీడికి 100 మార్క్స్ వచ్చినాయి, వీడిని నేను రాజుగా ఎన్నుకుంటాను అనే అంత స్థాయి భూమి మీద ఎవరికి ఉండదు. అది అబ్రహామే కావచ్చు, దావీదే కావచ్చు. అందుకే ఏమంటున్నాడు చూడండి, 19-20 వచనాలు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చింటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒక్కరిని నేను హెచ్చించి ఉన్నాను. సో దావీదును హెచ్చించింది ఎవరు చెప్పండి? దేవుడే తన మహాకృపలో హెచ్చించాడు. 20వ వచనం చూడండి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను కదా. 19వ వచనంలో చెప్పబడిన దర్శనము కదా, దేవుడు నాతానికి ఇచ్చిన దర్శనం కావచ్చు కదా. ఈ యొక్క విషయాలు మనం ప్రాముఖ్యంగా దేవుడు దావీదుతో చేసిన నిబంధన 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములోను, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది
కదా. దావీదు ఎప్పుడైతే నేను మందిరాన్ని కడతా అని చెప్పాడో, నాతాను ప్రవక్త వెళ్ళి దావీదును మెచ్చుకుంటూ దావీదుతో దేవుని యొక్క నిబంధనను నాతాను జ్ఞాపకం చేస్తాడు. ఆ నిబంధన యొక్క ప్రాముఖ్యమైన సారాంశం ఏంటిదంటే, ఇశ్రాయేలీల సింహాసనం మీద దావీదు శాశ్వతముగా ఉంటాడు. దావీదు అంటే దావీదు సంతానం. దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడుతుంది. అది ఆ యొక్క నిబంధన యొక్క సారాంశం కదా. సో దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నిన్ను ఎందుకు కనుగొన్నాడు, నిన్ను ఎందుకు హెచ్చించాడు, నిన్ను ఎందుకు రక్షణలోకి నడిపించాడు, నిన్నే ఎందుకు ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను నీకు కనపరిచాడంటే అది మన మెరిట్ కాదు, మన గొప్పతనము కాదు, అది కేవలము ఆయన కృప కదా. దావీదు నిజంగా చాలా గొప్పవాడే, దావీదు నిజంగా భక్తిపరుడే. కానీ ఒకానొక సందర్భంలో మీకు తెలుసు అనుకుంటాను, మొదటి సమయాలు చివరిలోకి వచ్చేసరికి దావీదు మొదట్లో గొల్యాతును చంపివేస్తాడు కదా. అంటే దావీదు యొక్క ఒక్క బలహీనతను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దావీదు గొల్యాతును గాతువాడైనా గొల్యాతును చంపివేస్తాడు. కానీ సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు ఒకానొక దశలో సౌలు తన చేతిలోకి వస్తాడు. సౌలు యొక్క గొంతు దావీదు చేతిలోకి వచ్చిన దావీదు వదిలిపెడతాడు. కానీ ఒకానొక దశలో ఏమవుతుందో తెలుసా, అదే దావీదు అదే గాతు పట్టణానికి పోయి ఆ యొక్క ఆకీషు రాజుతో స్నేహము చేసి, ఈ ఫిలిస్తీయులు అయిన ఆకీషు రాజుతో స్నేహం చేసి దావీదు ఫిలిస్తీయులు కలిసి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారు. గమనించారా దావీదు ఎంత తప్పు చేస్తున్నాడు? మొదటి సమయాలు చివరిలోకి వచ్చేసరికి ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆకీషు దావీదు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఎవరిని విడదీయలేరు. ఆకీషు అంటే ఫిలిస్తీన్ల రాజు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఎవరి మీద దండెత్తుతున్నారు? ఇశ్రాయేలీల మీద, ఇశ్రాయేలు తన సొంత ప్రజల మీద. కానీ దేవుడు తన మహాకృపలో, వింటున్నారండి, ఫిలిస్తీన్ల సర్దారులు పోయి ఆకీషుతో ఏమంటారంటే, వీడిని నమ్మకూడదు మనము, వీడు వాళ్ళోడే, యుద్ధంలో తిరుగుబాటు చేస్తాడేమో, వీడిని పంపించేయి అంటారు దావీదుని. ఆకీషు రాజు దావీదు దగ్గరికి వచ్చి, సారీ బ్రో, మా వాళ్ళు నిన్ను రావద్దంటున్నారు, నీ గురించి నాకు తెలుసు అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, నేను నిన్ను ఎప్పుడన్నా మోసం చేసినా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటాడు. సో ఇశ్రాయేలీల మీదనే దండెత్తకుండా దావీదుని ఎవరు ఆఫ్ చేశారు చెప్పండి? దేవుడు. చూడండి, ఎన్నో బలహీనతలు ఉంటున్నాయి ఈ భక్తుల్లో కూడా. కాబట్టి నేను మీకు పదే పదే ఏమి జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నావు, ఈరోజు నీవు ప్రభువుని ఆరాధించడానికి వచ్చావు, ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు. నీ యొక్క సామాజిక వర్గంలో నుంచి, లేకపోతే నీ ఫ్యామిలీలో నుంచి, నీ యొక్క ఊర్లో నుంచి, నీ కాలనీలో నుంచి, నీ బంధువర్గంలో నుంచి నీవు రక్షింపబడ్డావు. అది నీ యొక్క గొప్పతనం కాదు. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉంది. నేను మీకు ఒక విషయం ఏమని చెప్పానంటే, చాలామంది ఏమనుకుంటారంటే కృప దేవుడిస్తాడు, విశ్వాసము నేను ఇచ్చేది అనుకుంటారు. కాదు, విశ్వాసము కృప ఈ రెండు ఎవరిస్తారు చెప్పండి? దేవుడే ఇస్తాడు. ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి రావాలంటే ఆకర్షించేది ఎవరు? దేవుడు. నీ హృదయంలో కార్యము చేయాలి. కాబట్టి ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతోమంది ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను తన కుమారుడిగా చేసుకున్నాడు, నిన్ను తన కుమార్తెగా చేసుకున్నాడు. నీకంటే మంచోళ్ళు చాలామంది ఉన్నారు, నీకంటే నైతిక విలువలు, హై మోరల్ వాల్యూస్ కలిగిన మనుషులు ఈ భూమి మీద మన చుట్టూ చాలామంది ఉన్నారు. నిజానికి మనము మహా దుర్మార్గులం. నేను మొన్న ఒక చర్చికి పాస్టర్స్ మీటింగ్కి పోయాను కదా, వర్షం పడతా ఉంది, చేయగడుక్కోవటానికి పోయాను నేను. అందరూ మెట్టు పక్కన చెప్పులు పెట్టారు. నేనేం చేశానంటే చేయగడుక్కొని వచ్చి ఆడ 4-5 చెప్పులు ఉంటే దాన్ని ఇటు నెట్టి నా చెప్పులు ఇడిచినాడు. ఏం చేసిన చెప్పండి? ఆ
నేను మంచి ప్లేస్లో చెప్పులు ఇడవాలని నేనేం చేసినా అక్కడున్న చెప్పులన్నీ ఇట్లన్నా. అంత దుర్మార్గులం మనం. వింటున్నారా? మన స్వార్థమే మనం చూసుకుంటాం. ఎమ్మటే దేవుడు నా చెంప మీద కొట్టినప్పుడు, ఏం పని చేసినవురా నువ్వు అని అడిగిండు దేవుడు నన్ను. ఎమ్మటే దేవుడికి సారీ చెప్పండి. ఎందుకంటే మనం అంత దుర్మార్గం, మనది మనమే చూసుకుంటాం కదా. మీరు ఎవరన్నా అట్లా చేశారా లేదో నాకు తెలియదు, కానీ నేను మొన్న చేసిన, పోయిన వారమే చేసిన. నేను ఏం చేసినా వాళ్ళ చెప్పులు ఎవరో నాకు సంబంధం, అవి నెట్టేసి నేనేమని నా చెప్పులు నీట్గా పెట్టినాడు పక్కన. దేవుడు అదే క్షణంలో చెప్పిండు, ఏం మనిషిరా నువ్వు అన్నాడు దేవుడు కదా. కానీ మనలో నిజంగా మనకి మోరల్ వాల్యూస్ లేవు. మనము మన యొక్క స్వార్థమే మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఈ రోజున నిన్ను తన మందిరంలోకి రానిచ్చు. హల్లెలూయా కదా. దేవుడు నిన్ను తన మందిరంలోకి రానిచ్చి తన బలలో పాల్గొనటానికి నీకు అవకాశం ఇచ్చు. వింటున్నారా? ఇదంతా ఏంటో చెప్పండి, దేవుని యొక్క కృప, మన గొప్పతనము కాదు. సమయం అయిపోతూ ఉంది, దయచేసి మనం ముందుకు వెళ్దాం. సో దేవుడు దావీదుకి ఏ విధంగా ఉంటున్నాడు చూడండి. 21 వచనం, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచు. సో దావీదు నిబంధనలో దేవుడు దావీదుకిచ్చిన ఆశీర్వాదాలను మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంట, దేవుని యొక్క చెయ్యట దావీదుకి ఎడతెగక తోడై ఉంటుందట. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు కూడా నీకు ఇస్తున్నాడు. ఈరోజు ప్రభువుని నీవు ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఎడతెగక నీకు తోడై ఉంది. ఆయన కృప, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటాడు విలాపవాక్యములు 3వ అధ్యాయములో. హల్లెలూయా. మనం నిర్మూలము కాలేదు. ఎందుకు? ఆయన కృప, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలిచేది కదా. ఆయన బాహుబలము నీకు తోడై ఉన్నది కాబట్టి నువ్వు ప్రభువుని ఆరాధించాలి. ఏ శత్రువు దావీదు మీద జయముందడట. 23వ వచనం చూడండి, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను, నా విశ్వాస్యత నా కృప అతనికి తోడైండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడు. చూసారా దేవుడు దావీదును ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో. దావీదు నిజానికి తన జీవితం అంతా యుద్ధాలు చేశాడు. మంచి యోధుడు దావీదు, చాలా గొప్ప యోధుడు. అన్ని యుద్ధాలు చేశాడు, అన్ని యుద్ధాలు గెలిచాడు, రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు. కానీ ఆ విధంగా శత్రువుల మీద విజయం ఎవరిచ్చారు దావీదుకు చెప్పండి? దేవుడు చేసిన వాగ్దాన భూమిని ఆ యెహోషువ కాలంలో కానీ లేకపోతే న్యాయాధిపతులు యెహోషువ సంపాదించినందంతా కూడా న్యాయాధిపతులు పోగొట్టుకున్నారు. కానీ అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ భూభాగాన్ని అంతటిని దావీదు సంపాదించాడు. సో ఆ విధంగా శత్రువులపై విజయం ఎవరిచ్చారు? దావీదుకి దేవుడే ఇచ్చాడు కదా. 25వ వచనంలో ఏమంటాడు? నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచుతాను అంటున్నాడు కదా. సో ఈ యొక్క రాజ్యం యొక్క సరిహద్దులు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క యూఫ్రటీస్ నది నుంచి మధ్యధరా సముద్రం వరకు దావీదు యొక్క రాజ్యం విస్తరించబడ్డది కదా. ఎందుకు? 20వ వచనంలో ఏమంటాడు? నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించు. చూడండి, దేవుడు ఒక మనిషిని ఎట్లా ఆశీర్వదిస్తున్నాడో గమనించాడు. దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించాడు, నిన్ను కూడా నీ పాపాలు క్షమించాడు. నీకు నిజమైన దేవుడు ఎవరో నీకు అర్థమయ్యేటట్లు ఆయన నీ కళ్ళు తెరిచాడు, నీకు వాక్యాన్ని నీ చేతిలో పెట్టాడు, మందిరము, సన్నిధి, సహవాసం ఆయన నీ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అందుకే మన ప్రభువుని ఆరాధించి నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన నిన్ను పరిశుద్ధ తైలముతో అభిషేకించాడు. 26వ వచనం చూడండి, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టు. సో ఈరోజు ఈ మాటలతో నీవు ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఎవరట? 3 మాటలు ఉంటున్నాయి. ఆయన ఎవరు? మన తండ్రి.
ఆయన ఎవరు? మన దేవుడు. ఆయన ఎవరు? మన రక్షణ. నేను ప్రాముఖ్యంగా ఈ 2 మాటలు వాడతాను ప్రార్థన చేసేటప్పుడు కదా. తండ్రి అన్న పదం వాడతాను, దేవుడా అన్న పదం వాడతాను. మా తండ్రి, మా దేవ, పరలోకమందున్న మా తండ్రి, మా దేవ కదా. ఈ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువుని ఆరాధించేటప్పుడు. ఆయన మన దేవుడే, అట్ ద సేమ్ టైం ఆయన ఎవరు? మన తండ్రి. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఈ భూలోకంలో తండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, నిన్ను ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, నువ్వంటే ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. నీకు ఈ లోకంలో ఎంత గొప్ప ఉత్తమమైన తండ్రి ఉన్నా కానీ పరలోకపు తండ్రి ప్రేమ ముందు ఈ యొక్క తండ్రి ప్రేమలన్నీ కూడా ఏంటిదని చెప్పండి? 0. అందుకే యేసయ్య ఏమంటాడు? మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి ఇంకా ఎంత గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఇస్తాడు అంటాడు. లూకా 11:13. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన తండ్రి, మన దేవుడు, మన రక్షణ దుర్గము. ఆయన నిన్ను రక్షించాడు. నిన్ను నీ కోసం యేసయ్య కల్వరి శిలువలో మరణించాడు. ఈరోజు బల్ల నీ ముందుంది. ఆయన రొట్టె, ఆయన రక్తము నీ ముందున్నది కదా. ఆయన శిలువను జ్ఞాపకం చేసుకొని నీవు ప్రభువుని ఆరాధించి 29వ వచనం, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేది. 28, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉంది కదా. దేవుడు శాశ్వతంగా ప్రేమించే దేవుడు. శాశ్వతంగా ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచే దేవుడు. శాశ్వతముగా ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఈ రోజున నీ తోడు ఎవరున్నా లేకపోయారు, నీకు తోడుగా ఉండేది ఎవరు చెప్పు? దేవుడు. 30వ వచనం నుంచి చూడండి. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులు ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచిన ఆజ్ఞలు గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ శిక్షించదును. కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను అంట. చూడండి, దేవుడికి తెలుసు దావీదు ఎంత గొప్పోడైనా కానీ దావీదు మానవుడు. దావీదు నుంచి వచ్చిన దావీదు పిల్లలు కూడా మానవులు. దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళ పిల్లలు తిరుగుబాటు చేస్తారు. ఆ పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తారు, నాకు అవిధేయత చూపిస్తారు. నిజానికి దావీదు సంతానములో భయంకరమైన రాజులు వచ్చారు. ఎంత భయంకరమైన రాజులు అంటే దావీదు సంతానంలో వచ్చిన రాజులు పిల్లల్ని కూడా బలిచ్చారు. అంత దుర్మార్గులు వచ్చారు. దేవుడు ఏమంటుండో తెలుసా? వాళ్ళని నేను గద్దిస్తా, వాళ్ళని నేను శిక్షిస్తా, కానీ నా నిబంధనను రద్దు చేయ కదా. ఎందుకు అంటే ఆ నిబంధన దావీదు కుమారుడైన యేసయ్యలో నెరవేరుతా ఉంది. హల్లెలూయా. నిజమైన దావీదు కుమారుడుగా యేసయ్యలోనే ఈ దావీదు నిబంధన నెరవేరు. ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభు కదా. 34, నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండునని, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియో, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియో, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడు. సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం దావీదు సింహాసనము స్థిరముగా. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి సింహాసనం ఇది చెప్పండి? యేసయ్య సింహాసనం. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. దేవుడికి తెలుసు దావీదు యొక్క కొడుకులందరూ పరమ దుర్మార్గులుగా ఉంటారని తెలుసు. అందుకే కీర్తనకారుడికి అర్థం కాక 3వ భాగంలో, దేవా నువ్వు నిబంధనను ఎట్లా మర్చిపోయాను, అబద్ధం ఆడమన్నావు కదా, అబద్ధం ఎందుకు ఆడినావు అని ఆరోపిస్తున్నాడు కదా. కానీ దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆ యొక్క నిబంధన యొక్క వాగ్దానాలన్నీ ఎవరిలో నెరవేరాయి చెప్పండి? యేసయ్యలో. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని ఆరాధించటానికి
దేవుడు మనకి కావలసిన తలంపులు సమృద్ధిగా ఇస్తున్నాడు. కాబట్టి నీవు ప్రభువుని ఆరాధించాలి, నోరు తెరిచి ఆరాధించాలి. ఈ కీర్తన మొదట్లో ఏమంటాడు చూడండి, మొదటి వచనం చదవండి. యెహోవా యొక్క కృపాతిశయమును కీర్తించు, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేయు. ఇది ప్రభువుని ఆరాధించాలను. దేవుని యొక్క కృపాతిశయాన్ని నువ్వు నిత్యము కీర్తించాలా. ఆయన విశ్వాస్యత నీ నోటితో చెప్పాలి. నోటితో ఆరాధించటం నువ్వు నేర్చుకో. నోరు తెరు. ఎన్ని రోజులు మూకి మొద్దులాగా పక్కన వాళ్ళు ఆరాధన చేస్తే బాగు అన్న టైం అయిపోయిందని పాట ఎత్తుతాడు, ఎవడన్నా చేస్తే బాగు అని ఎదురు చూస్తూ ఉంటావు, నిన్నెవ్వడు బాగు చేయలేడు. ఆరాధన క్లుప్తంగా చేయండి, ఇంత పొడుగు కాదు. ఈరోజు మాటలేంటి? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు మెరిట్ లేదు, మనలో ఏ అర్హత లేదు, నాలో ఏ అర్హత లేదు, మనలో చాలా బలహీనతలు ఉన్నాయి, మన మానవ మాత్రులం. అయినా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. దావీదు ఏర్పాటు చేసుకున్నట్లు, దావీదును ఏర్పాటు చేసుకున్నట్లు దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అది కేవలం ఆయన ప్రేమ, ఆయన కృప. మనకు అర్థం కాని ప్రేమ. యేసయ్య ప్రేమ మనకు అర్థం కాదు, యేసయ్య యొక్క నిబంధన మనకు అర్థం కాదు. ఆ విధంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇంకేమంటున్నాడు? ఆయన మన తండ్రి, మన దేవుడు, మన రక్షణ దుర్గం. ఆయన నిత్యము మనకు వాగ్దానం చేశాడు. ఆయన కృపను వాగ్దానం చేశాడు, ఆయన సన్నిధిని వాగ్దానం చేశాడు, శత్రువులపై విజయాన్ని వాగ్దానం చేశాడు, విశ్వాస్యతను వాగ్దానం చేశాడు, ఆశీర్వాదం ఇస్తా అన్నాడు, నిన్ను హెచ్చిస్తా అన్నాడు, నిన్ను ఘనపరుస్తా అన్నాడు, నీతో అబద్ధం ఆడనన్నాడు. ఈ మాటలే ఉపయోగించి ప్రభువుని ఆరాధించాడు. వింటున్నారా? ఆయన విశ్వాస్యత, ఆయన వాత్సల్యత, ఆయన కృప. ఆయన నిన్ను హెచ్చిస్తానన్నాడు, నిన్ను ఘనపరుస్తానన్నాడు, నిన్ను దీవిస్తానన్నాడు. ఎందుకంటే నిన్ను పరిశుద్ధ తైలముతో ఆయన నిన్ను అభిషేకించాడు కదా. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. కాబట్టి అట్టి గొప్ప తండ్రిని, అట్టి నిబంధన చేసిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రభువుని ఆరాధిద్దాం.